కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహంలో పిల్లల అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. ఉపాధ్యాయులు గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు. ఒక ఆర్ట్ టీచర్ అచయ అలాగే గురుకులంలో స్వతహాగా కిరాణం స్టోర్ ను నిర్వహిస్తున్నారు. కిరాణం నడపవచ్చా అని ప్రశ్నించిన విలేకరులపై అసభ్య పదజాలం వాడుతున్నారు. స్పెషల్ టీచర్స్ మాకు గతంలో 1985లో గవర్నమెంట్ కిరాణం పెట్టుకోవచ్చని జీవో విడుదల చేస్తారని చెప్పారు. ప్రిన్సిపల్ మనోహర్ రాజు అంగీకారంతోనే తినుబండారాల షాప్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక చిన్న సమాచారం ఇప్పుడు డైరెక్ట్గా వచ్చాము సార్, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చాము. ఇక్కడ మీరే మేము పెన్నులు అమ్ముతారంటే మీరు సపరేట్ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ అన్ని చేస్తున్నారు. ఇక్కడ మాకు సమాచారం వచ్చింది, మీరు దీని మీద అభిప్రాయం చెప్పండి సార్. అంటే మీరు ఇప్పుడు పిల్లవాడికి పెన్ అయిపోయింది, పెన్సిల్ అయిపోయింది, రబ్బర్ ఇది ఇటీవల సార్ పెన్ సార్ ఇది ఓకే. పిల్లల దగ్గర కారు తుడిపేయడం ఆ విషయం చూద్దాం. పిల్లల దగ్గర ఎవరి దగ్గర కారు తుడిపిలే. నేను కడుక్కుంటుంటే వాళ్ళు సార్ బట్టలు తీసుకొని తుడుస్తాం సార్ అన్నా కూడా నేను వద్దన్నా. చెప్పండి. కారు తుడచమంటూ లేదు. పిల్లలు మామూలు ఇంటి దగ్గర ఇక్కడ కూడా నాకు నేను పోతుంటే జైబీఎం నడుస్తుంటాం. అది వేరే విషయం సార్, మేము దాని గురించి మాట్లాడలేదు. మీరు కేవలం ఇప్పుడు జరిగిందంటే ప్రిన్సిపల్ సంబంధించినారు ఆఫీసర్ చెప్పారు. కారు కడగడం కానీ పిల్లల్ని భయబంధులు చేసుకో కానీ 2 గ్రూపులుగా పెట్టి ఆయన మెయింటైన్ చేస్తున్నాడని మా పరిధికి వచ్చింది. మీరు దీన్ని ఏమంటారు? ఈ పరిధికి వచ్చినటువంటివి ఒకవేళ వచ్చిండొచ్చు కానీ నా వరకు అలాంటి విషయాలు అయితే ఇంతవరకు అయితే ఇంకా ఇక్కడ టీచర్స్ కానీ ఉన్న స్టాఫ్ కానీ ఆయన భయభ్రాంతులుగా చేస్తున్నాడు. ఒక చిన్న సమాచారం వచ్చింది. తర్వాత స్టోర్కి హాస్టల్లో మీల్స్ పెట్టే కాడ కూడా ప్రతి ఒక్కటి ఆయన నియంత్రణ పాలన చేస్తున్నాడు అనేది పేరెంట్స్ అంటున్నారు. బయట కంప్లైంట్స్ ఇచ్చినారు, మీ పరిధికి కూడా తెచ్చినారు. ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదు? మనకున్నటువంటి ఆఫీసరు వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి మేమందరము కూడా ఆయన యొక్క అనుభవాలను మేము తీసుకుని సాధ్యమైనంత వరకు మంచివైతే వాటిని ఆదరిస్తున్నాం, చెడ్డవైతే వాటిని విస్మరిస్తున్నాం. ఇక హాస్టల్ విషయంలో కానీ ఏవైనా కానీ ఏ పొరపాట్లు అయితే సాధ్యమైనంత వరకు లేవు. ఏమైనా మేము అందరం కూడా టీచర్స్ అందరూ కూడా కలెక్టివ్ కలిసి పనిచేస్తున్నాం. డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది బయట వినపం. ఇందులో అయితే అలాంటి ప్రిన్సిపల్ కూడా ఇన్ని జరిగినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదంటే దానికి కారణము డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ అనడం. ఇదైతే నేను ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గానే ఉన్నాను. కాకపోతే ఈ విషయంలో అయితే వాస్తవం లేదు. ఒకవేళ మీకు వచ్చినటువంటి ఏవైనా విషయాలంటే ఇక మీద రాకుండా నేను ఖచ్చితంగా జాగ్రత్త. ప్రిన్సిపల్కి ఆయన ఒక డ్రైవింగా లేకుంటే ఆయన స్కూల్లో వాచ్మెన్, ఆయన ఒక స్కూల్లో పిల్లలు భయభ్రాంతి చేస్తున్నట్ట. వాచ్మెన్గా ఉన్నటువంటి అతను ఆయన డ్యూటీ లేనప్పుడు కార్లో వెళ్ళడం జరుగుతుంది. 94 నుంచి 99 వరకు ఇదే అరికెర స్కూల్లోనే చదువుకున్నాను. అప్పుడున్న టీచింగ్ మెథడ్కి ఇప్పుడు టీచింగ్ మెథడ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడున్న టీచర్లో ఎవరిలో సరిగా లేదు. బట్ ఒక టీచర్ వచ్చేసి ఒక టీచరు శాలరీ తీసుకుంటూ పిల్లలకి క్లాసులు చెప్పడం లేదు. అది ఎంతవరకు సంజమమో పై ఆఫీసర్లకు తెలుసు, ఇక్కడున్న తోటి ఎంప్లాయీస్కి తెలుసు. బట్ పిల్లల్లో వర్గ విభేదాలు ఎక్కువ సృష్టిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ స్కూళ్ళలో ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కిరాణం వారి జనరల్ స్టోర్లకి పర్మిషన్ లేదు. బట్ అది ఏ విధంగా వచ్చిందో వాళ్ళకి తెలుసు. అది కూడా టైమింగ్ విధం 6 to 9 ప్రేయర్ టైం లోపల అయిపోవాలి. అది టైమింగ్ అంటే లాంగ్ టైం అవుతుంది రోజు. ఇంకొకటి ఏమన్నా ఆయన అడిగితే నాకు DCO గారే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అందరు కూడా టీచర్స్ కూడా నా పరిధిని నడుచుకోవాలి. ఆ టీచర్ పేరు ఏం పేరు? టీచర్ పేరు